హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు పెసరట్టు విత్ పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పెసల్ని నానబెట్టుకొని అవి వన్ నైట్ అంతా పక్కన పెట్టుకుంటే వాటిలో నుంచి మొలకలు అనేవి వస్తాయి. అలా మొలకలు వచ్చిన వాటితో పెసరట్టు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొలకలు వచ్చిన పెసల్ని మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ కప్పు పెట్టి మిక్సీ చేసుకోవడమే. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకుంటే పెసరట్లు అనేవి చాలా టేస్టీగా వస్తాయి. ఆ రుబ్బుని ఒక తపాల్లోకి వేసుకొని అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకొని అంతలోనే మనము స్టవ్ వెలిగించి ప్యాన్ని స్టవ్ పైన పెట్టాలి. పెట్టాక అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్క సిప్గా మనము గంటితో రుబ్బును వేసి పెనాన్ని మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు కాగిన తర్వాత దోశ అనేది ఒక పక్క కాలిపోతుంది. దాన్ని టర్న్ చేసుకొని రెండో పక్క కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు కాలనిచ్చుకోవాలి. అట్లు వేస్తుండగానే మరొక పక్క చట్నీకి మనం తయారు చేసుకుందాం. ఈ పెసరట్లకి టమాటా చట్నీ అయినా బాగుంటుంది, కానీ పల్లి చట్నీ అయితే సూపర్గా ఉంటుంది. పల్లి చట్నీ కోసం ముందుగా కళాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు, కొంచెం ధనియాలు, మన కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత పల్లీలను కూడా వేసుకొని అవి త్వరగా వేగించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత ఒక పక్కన పెట్టుకుంటే ఒక 2-3 నిమిషాల్లో చల్లగా అయిపోతుంది. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీకి వేసుకోవడమే. అందులో మిక్సీకి వేసుకునేటప్పుడు చిన్న ఇంచు అల్లం వేసుకోండి, చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకోండి. వేసుకున్నాక మిక్సీ గిన్నెలో వేసుకొని ఆడించుకునేటప్పుడే మనకి టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బ్లైండ్గా మిక్సీ చేసుకోవడమే. చట్నీ అనేది ఎంత మెత్తగా మనం చట్నీకి పోపు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా టేస్టీగానే ఉంటుంది, తినేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.